నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న చూసినట్టయితే కార్తీ గారి సినిమా అన్నయ్య వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో చాలా విషయాలు జరిగాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారి కొన్ని సినిమా డైలాగ్స్ ని అందులో ప్లే చేయడం జరిగింది. అక్కడ వారిని అడగడం, ఇలాంటి డైలాగ్స్ ఎవరైనా చెప్తారా అని చెప్పేసి అడగడం, అలాంటివన్నీ కూడా చూసాము. కాకపోతే ఈ సినిమాలో కార్తీ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ లాగా చూపించడం జరిగింది, ఏదైతే ట్రైలర్ ఉందో. అండ్ అలానే పోలీస్ ఆఫీసర్గా కూడా కనిపిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే కార్తీ గారి సినిమా, కార్తీ గారు మనం మెయిన్ గా చెప్పుకోవాలంటే తనదంతా వచ్చేసి తమిళనాడు. అక్కడ నుంచి కానీ ఇక్కడికి తెలుగు సినిమాలకు వచ్చేసరికి తను నిజంగా ఇక్కడ కూడా ఒక తమిళియన్ లాగా అనిపించాడు. నిజంగా ఒక తెలుగు అబ్బాయి అన్నట్టుగా ఉంటది. సో ఇప్పుడు అన్నయ్య వస్తున్నాడు సినిమాతోనే తను రాబోతున్నాడు. నిన్న చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ గారి వీడియోస్ ప్లే చేయడమే కావచ్చు, పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా ఆయన సినిమాలో కనిపించడమే కావచ్చు, అండ్ దట్టు పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపిస్తున్నారు. ఓ సినిమా మరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ఎన్టీఆర్ అభిమానిగా ఈ సినిమాలో హీరో ఉండబోతున్నాడు అనేది మనకు అర్థం అవుతుంది. అవును సార్. అయితే ఇది తమిళ్లో కూడా ఉంది, తెలుగు వెర్షన్ వస్తుంది. అంటే మేబీ తమిళ్లో ఆయన ఎంజీఆర్ గారి అభిమాని కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ అభిమానిగా క్యారెక్టర్ని మార్చి ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద వారి అభిప్రాయాలు, అంటే ఎన్టీ రామారావు గారికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఆయన పాలిటిక్స్లో కూడా ఉన్నాడు. సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఇక్కడ కూడా ప్రభావవంతమైనటువంటి కెరియర్ నడిపినటువంటి నాయకులు వీళ్ళిద్దరు, ఎంజీఆర్ ఎన్టీఆర్ ఇద్దరు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక సిమిలారిటీస్ని పట్టుకొని, వీళ్ళిద్దరి ఆశయాల్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ని పట్టుకొని ఒక కథని రాసుకుని వాటిని ఇప్పటి సమాజంలో కోరుకునేటువంటి ఒక యువకుడిగా కనిపించే అవకాశం ఉంది ఈ సినిమాలో కార్తీ. అంటే రామారావు గారు కూడా పోలీస్ గెటప్లు వేసాడు ఆయన కొండవీటి సింహం సినిమాలో, ఆయన చివరి రోజుల్లో చేసిన సినిమా అది. అలా కాకుండా ఆయన కెరియర్ ప్రారంభించడమే పోలీస్ క్యారెక్టర్తోనే మొదలైంది. మన దేశంలో ఆయన మొదట చేసింది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే. ఆ తర్వాత నిప్పు లాంటి మనిషి అనే సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్టు. ఆ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్లోనే ఉంటాడు ఆయన. ఇలా ఆ సినిమాల ఇన్ఫ్లుయెన్స్లో ఈ సినిమాలో డైలాగులు, ఆ హడావిడి, ఆ గోళ అదంతా నడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ సొసైటీని ఒకవేళ రామారావు గారు ఉంటే ఎలా అర్థం చేసుకుని ఎలా పరిష్కరిస్తాడు, ఆయన క్యారెక్టర్ల వైపు నుంచి ఆయన క్యారెక్టర్ వైపు నుంచి రెండు వైపులా అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళినటువంటి సినిమా ఈ అన్నగారు వస్తున్నారు అనేటువంటి సినిమా. ఇందులో ఓ డైలాగ్ ఉంటుంది, అన్నగారు రండి మీకోసం వెయిటింగ్ అని. ఇతను ఒక బందిపోటు గెటప్లో గుర్రం వేసుకుని వెళ్తూ ఉంటాడు. బందిపోటు అనే సినిమా కూడా రామారావు గారు చేశాడు. అలాంటి క్యారెక్టరే ఎంజీఆర్ కూడా చేశాడు అక్కడ. అలాంటి సిమిలారిటీస్ తీసుకుని అల్లుకున్నటువంటి కథతో తెలుగు తమిళ భాషల్లో అక్కడ ఎంజీఆర్ అభిమానుల్ని, ఇక్కడ ఎన్టీఆర్ అభిమానుల్ని అలరించేటువంటి కార్యక్రమం ఈ సినిమా. దాంతోపాటు ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి గందరగోళాలు కూడా ప్రస్తావిస్తారు. వీటి నుంచి బయటకు రావడానికి ఒక మార్గం చెప్తూ ఆ మార్గానికి ప్రాతిపదిక ఆ రోజుల్లో సినిమాల నుంచి, అలాగే ఆ రోజుల నాటి రాజకీయాల నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండుండొచ్చు. అందుకని ఆ టైటిల్ పెట్టుకున్నాడు ఆయన, అన్నగారు వస్తున్నారు అని. దీన్ని ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పలికించటం కోసం దానవేర సూరకర్ణ డైలాగులు ప్లే చేశారు అక్కడ. ప్లే చేసి ఆ డైలాగులు ఎవరైనా చెప్తారా అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే ఎవరు చెప్తారు అని శైలేష్ కొలను చెప్పాడు ఫైనల్గా టోటల్ డైలాగ్. ఎన్టీ రామారావు గారి డైలాగును యథాతథంగా చెప్పేశాడు ఆయన. ఆచార్యదేవ ఏమంటివి ఇవన్నీ. అయితే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ సినిమాలోను, ఆయన చేసిన అనేక సినిమాల్లోనూ ఆయన చాలా స్పష్టంగా ఆయన పౌరాణిక సినిమాలు తీసినప్పటికీ పౌరాణిక సినిమాల్లో కూడా ఆ సమాజం, ఆ టైంలో ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీ ఏదైతే ఫీల్ అవుతోందో, ఏ సమస్యలనైతే ఫీల్ అవుతోందో ఆ సమస్యలనే
ప్రస్తావిస్తూ సినిమాలు తీశాడు ఆయన. పౌరాణిక సినిమాల్లో కూడా అప్పటి సామాజిక పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ సన్నివేశాలు రాసుకునేవాడు. అందుకని ఆ సినిమాలు వర్కౌట్ అయినాయి. ఆ ధోరణిని అందిపుచ్చుకుని ఈ కథ తయారు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది కార్తీ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా. ఈ ట్రైలరు అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ దానవీర సూరకర్ణ డైలాగులు ప్లే చేయటం ఇవన్నీ కూడా చాలామందిని ఆ సినిమా వైపు కదిలించే పద్ధతిలో ఉన్నాయి. అందుకని సినిమాకి ఒక పునాది ఏర్పడింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుండగా జనాలు అందరూ బయలుదేరుతారు. ఈ హడావిడి, రెండో వైపు అఖండ 2 రిలీజ్ అవుతున్నటువంటి సందర్భం, ఈ పరిస్థితుల్ని కార్తీ ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా చూడాలి. అంటే సీనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎన్టీ రామారావు గారి అబ్బాయి సినిమాతో పోటీ పడబోతున్నాడు అనేది ఇక్కడ కాంటెక్స్ట్. తమిళనాడులో కూడా అఖండ 2 రిలీజ్ అవుతుంది. అవును సార్, ఎందుకంటే ఇది బాలయ్య గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, మనం మల్టీ లాంగ్వేజ్ లో వచ్చేసిన ఫస్ట్ మూవీ అని చెప్పేసి అనుకోవచ్చు. హిందీ బెల్ట్ లో కూడా రిలీజ్ అవుతుంది ఆ సినిమా. హిందీ బెల్ట్ అలాగే తమిళ బెల్ట్ లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ అన్నగారు వస్తున్నారు తమిళ వెర్షన్ అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడేమో ఎంజీఆర్ అభిమానితో ఎన్టీ రామారావు గారి అబ్బాయి తల్లబడాలి. అవును సార్. ఇక్కడేమో సాక్షాత్తు ఎన్టీఆర్ అభిమానితోనే బాలకృష్ణ గారు తలబడటం. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అది సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ ఉంది జనాలకి. అంటే ఆ జనరేషన్ రాజకీయాలు, అంటే 90లకి ముందు ఉన్నటువంటి రాజకీయాలు, రామారావు గారివి కానీ ఎంజీఆర్వి కానీ, అంటే లిబరలైజేషన్ తాలూకా ప్రభావం వాళ్ళ మెదళ్ల మీద లేదు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ను కోరుకుని ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం, మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇప్పుడు స్కాములు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ రోజున వాళ్ళిద్దరికీ అవినీతి మరకలు లేవు. అవినీతి మరకలు లేకపోవడానికి కారణం వాళ్ళు ఆ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, నిలబడి ఉన్నారు. అదొక ఆదర్శవంతమైనటువంటి సందర్భం. దాన్ని ఈ సినిమాలో ఎలా వాడతాడు అనేది కూడా ఒక క్యూరియాసిటీ. అందుకని అన్నగారు వస్తున్నారు అనే సినిమా స్కీమింగ్లోనే చాలా అవకాశాలు ఉన్నటువంటి కథ. అది నిజాయితీతో తీస్తే డెఫినెట్గా మంచి విజయం సాధించే సినిమా అవుతుంది. అది ఒక కొత్త తరహా ఐడియా. అంటే ఒక సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కూడా సూపర్ మ్యాన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా జీవితంలో ఆయన ఆలోచనల్లో ఉన్నటువంటి అంశాలు పట్టుకుని దాన్ని ప్రజెంట్ సొసైటీకి రిలేట్ చేస్తూ ఓ కథని అల్లి అందులో ఓ క్యారెక్టర్ని ఎమర్జ్ చేసి ఆ క్యారెక్టర్ నుంచి ఆ రోజులని రెఫరెన్స్లోకి తీసుకొచ్చి ఈ రోజున జరుగుతున్న దుర్మార్గాల్ని వ్యాఖ్యానించటం అనేది డెఫినెట్గా మంచి ప్రయోగం. అది ఇలాగే ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ఒక మంచి సినిమా అవుతుంది. అందుకని ఆ సినిమా కోసం వెయిట్ చేయాలి, చూడాలి. అంటే అఖండ గొడవ వేరు, అది ఒక రకంగా హిందుత్వ ప్రమోషన్కి ఆధారం పడిపోయినటువంటి సినిమా. హిందుత్వాన్ని తను ప్రమోట్ చేస్తోంది, అలాగే హిందుత్వ ఆడియన్స్ నుంచి ఒక అప్రిసియేషన్ కోరుకుంటూ వస్తోంది ఆ సినిమా. దాని ఆడియన్స్ వేరు, దాని గొడవ వేరు. ఈ సినిమా ఆడియన్స్ వేరు, ఈ గొడవ వేరు. కాబట్టి 2 సినిమాల్లో ఇది ప్రభావవంతమైన సినిమాగా ఉండే అవకాశం ఉంది. ఏది అన్నగారు వస్తున్నారు అనేది ఇది కొత్త తరహా ఆలోచన. అది ఆల్రెడీ ఉన్న ఆలోచనకి ఒక ఉద్దీపన మాత్రమే. నందమూరి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఆయన కెపాసిటీస్, ఆయన ఇమేజ్ని, వీటన్నిటినీ వాడుకుంటూ డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ అది. పాన్ ఇండియా మార్కెట్ కోసం అల్లుకున్న కథ అది. ఇది అలా కాదు. కాబట్టి ఈ సినిమా విజయవంతం అయితే డెఫినెట్గా కొన్ని మంచి ఆలోచనలతో సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అన్నగారు వస్తున్నారు అనేది. రెండోది హీరోల అభిమానులుగా హీరోలు కనిపించటం అనేది ఈ మధ్య మనం చూసాం.
రీసెంట్గా వచ్చినటువంటి ఆంధ్ర రామ్ 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 సినిమా ఆంధ్ర కింగ్, ఆ సినిమాలో కూడా రామ్ క్యారెక్టర్ ఒక హీరోకి అభిమాని, అవును సార్. ఇందులో కూడా ఒక హీరోకి అభిమాని క్యారెక్టర్. ఇది కొంచెం ఒకే టైంలో రావటం ఈ రెండు సినిమాలు ఏదో నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో. కొత్తగా కథలు చెప్పడానికి రకరకాల ఏరియాలను వెతుక్కుంటున్నారు డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్. ఇది బాగుంది, ఇది ఒక మంచి పరిణామం కింద చూడాలి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్త అది స్టార్ట్ అయిపోయింది అని అనుకోవచ్చు సార్. అంటే ఇప్పటివరకు చూసుకుంటే రొటీన్ సినిమాలకి భిన్నంగా ఇప్పుడు ఈ కొత్త సినిమాలు వస్తున్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు సార్. అవును, కొత్త సినిమాలు వస్తున్నాయి. సో వాటన్ని కూడా ఇప్పుడు మనకు జనాల మీద ప్రయోగం అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఈ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలనుకుంటున్నారా డైరెక్టర్స్? అంటే జనాలకి కొత్త కథలు చెప్పాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే జనాలు రకరకాల కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఆడియన్స్కి రొటీన్ కథలు, రొడ్డకొట్టుడు కథలు చూపిస్తే వాళ్ళు తిరస్కరిస్తున్నారు నిర్మోహమాటంగా. కాబట్టి కొత్తగా చెప్పాలి. ఆ కొత్త కథలను రాసుకోవాలంటే సమాజం తెలియాలి. ఆ కసరత్తు జరుగుతోంది. ఇది మంచి పరిణామం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.